హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 9వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, అసలు మమ్మల్ని హాస్పిటల్లో ఎవరు చేర్చారు అని అడిగారు ప్రసాదరావు. మీరు మాకు చేసిన లాస్ట్ కాల్ను చూసి ఎవరో చేశారు అని విషయం చెప్పారు శ్రీరామ్. మేము వెంటనే వెళ్ళిపోయాము. అదృష్టం ఏమిటంటే మీరు సిటీలోకి జస్ట్ అప్పుడే ఎంటర్ అవుతున్నారు. మేము అక్కడికి వచ్చేలోపు అంబులెన్స్ కూడా రెడీగా ఉంది. సిసిర్ ఫ్రెండ్స్ ఆ ఏర్పాట్లు చేసి ఉంచారు. వెంటనే హాస్పిటల్లో చేరబట్టి చాలా మంచి పని జరిగింది అన్నాడు శ్రీరామ్. ప్రసాదరావు లలితలకు మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ సమయంలో మీరు కనుక రెస్పాండ్ కాకపోతే మా పరిస్థితి ఏమిటి? మాకేమన్నా అయితే చైత్ర పరిస్థితి ఏమై ఉండేదో కదా అని అనుకోగానే వారికి కళ్ళల్లో నీరు ఊబికి వచ్చేసింది. చచా, ఊరుకోండి, అలా ఎందుకు జరుగుతుంది? అయినా చైత్రకు మేమంతా లేమా? చైత్రని చూసేదానికి అంటూ ఓదార్చారు శ్రీరామ్ దంపతులు. మంచి మనసుకు మంచి రోజులు అని మీకు అంతా మంచే జరుగుతుంది. త్వరగా రికవరీ అయ్యి వెళ్ళాలి అంది సుగుణ. శిశిర్ రోజు ట్రైనింగ్కు వెళ్ళి వస్తూ ఉన్నాడు. చైత్ర అమ్మా నాన్నలు ఉన్నంత వరకు చైత్ర ఇంటిలోనే ఉండి వారికి అవసరమైన పనులు అన్నీ తనే చేస్తూ ఉంది. చైత్రకు లలితను చూస్తూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది. చైత్రను ఆయన స్వేచ్ఛగా పెరగనిచ్చాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా సపోర్ట్గా ఉంటాడు. జీవితంలో కొన్ని నిర్ణయాలను తనే తీసుకోవాలని ప్రోత్సాహం అందిస్తాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే సలహాలు ఇస్తుంటారు. అందుకే చైత్రకు నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న ధైర్యంగా ఉన్నాడు. అమ్మ అలా డీలా పడిపోయేసరికి ఆమె త్వరగా కోలుకునేలా చేయాలని చైత్ర దేవుడిని కోరుకుంటూ ఉంది. చైత్రకు కోచింగ్ క్లాసెస్ మిస్ అవుతూ ఉన్నాయి. త్వరలో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరుగుతాయని షెడ్యూల్ వచ్చి ఉంది. చైత్ర క్లాసెస్ మిస్ అయినా తన వెంట తెచ్చుకున్న మెటీరియల్తో ఎక్కడ సమయం వృధా కానివ్వకుండా తనకున్నంతలో వీలు చూసుకుని ప్రిపేర్ అవుతూ ఉంది. ప్రతిరోజు తల్లిదండ్రుల అవసరాలు ఏవైనా ఉంటే తీర్చి టాబ్లెట్స్ వగైరాలు అన్నీ అందించి తల్లిదండ్రులకు పక్కనే ఉన్న ఒక రూమ్లో కూర్చుని సీరియస్గా చదివేది. ఒకరోజు శిశిర్ హైదరాబాద్లో ట్రైనింగ్ ముగిసింది. ఇక ఎక్కడో ఒక దగ్గర శిశిర్కు ఎస్పీగా పోస్టింగ్ ఇస్తారు అని చెప్పాడు. ఆ మాట వినగానే చైత్రకు మనసంతా ఏదోలా అయిపోయింది. శిశిర్కు ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో, తను దూరంగా వెళ్తాడు కదా అని కొంచెం దిగిలేసింది. ప్రసాదరావుకు కాలికి కట్టు మార్చారు. లలిత కూడా ఇప్పుడు మామూలుగా అందరితో మాట్లాడుతూ హ్యాపీగా ఉంది. శ్రీరామ్, మేమిక బయలుదేరుతాము. మాకు సెలవు ఇప్పించు. మా ఆరోగ్యాలు కూడా కుదుటపడినాయి. మీ మేలు, ముఖ్యంగా శిశిర్ చేసిన సహాయం మర్చిపోలేము అని ఒకరోజు ప్రసాదరావు శ్రీరామ్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఎలాగూ ఇన్ని రోజులు ఉన్నారు కదా, ఇంకొన్ని రోజులు ఉండండి. తర్వాత మేము అమెరికా వెళ్తాం కదా. మాకు సెండ్ ఆఫ్ ఇచ్చాక వెళ్దురు గాని. ఈలోపు ఇంకా కొంచెం మీ ఆరోగ్యాలు మెరుగుపడతాయి అని చెప్పాడు శ్రీరామ్. ఆ మాటలు నచ్చటంతో అలాగే అని ఉండిపోయారు ప్రసాదరావు, లలిత. చైత్ర వారి ఇంటి నుండే ఫిలిమ్స్ ఎగ్జామ్స్కి వెళ్ళటానికి నిర్ణయించుకుంది. కారణం, ప్రసాదరావు లలితలు వారి ఇంటి నుండి వెళితేనే చైత్ర అక్కడి నుంచి వెళ్ళాలి అనుకుని ఉంది. వారు ఇంటికి వెళ్ళే డేట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అందుకే ఆమెకు వారి ఇంటి నుండే ఎగ్జామ్ రాయక తప్పలేదు. చైత్రను ఫిలిమ్స్ ఎగ్జామ్స్ రాసే రోజు శిశిర్ సెంటర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఎగ్జామ్ అయ్యేదాకా అక్కడే ఉండి మరలా తీసుకుని వచ్చేశాడు. చైత్ర, ఎగ్జామ్ ఎలా రాశావు? చాలా బాగా రాశాను అంది చైత్ర. నాకు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు. నేను ఓ 10 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి అని చెప్పాడు. అవునా, కంగ్రాట్స్ అంది. చైత్రకు గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయాలు అన్నీ కళ నిజమా అనిపిస్తున్నవి. రేష్మి పెళ్లికి వెళ్ళటం దగ్గర నుండి తన జీవితంలో ఏదో తెలియని మార్పు వచ్చేసింది. సరే, కొత్తగా ఆశయాలను ఏర్పరచుకుని వాటి సాధనలో భాగంగా జాబ్ మానేయటం ఏమిటి? ఈ కోచింగ్ చేరి నన్ను చూడటానికి బయలుదేరిన అమ్మా నాన్నలకు యాక్సిడెంట్ అవటం ఏమిటి? ఈ శిశిర్ రేష్మి పెళ్లిలో పరిచయం అవటం ఏమిటి? తమకు ఏమీ కాని ఈ శిశిర్ వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులు ఉండటం ఏమిటి? అసలు ఏమి జరుగుతుంది? ఇదంతా నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంది అనుకుంటూ హఠాత్తుగా, రేష్మికి తెలుసా మేమిక్కడ ఉండేది అంది చైత్ర. తెలియదు అన్నాడు శిశిర్.
మరి చెప్పాలి కదా. రేపు ఎప్పుడైనా తెలిస్తే రేష్మి ఏమనుకుంటుంది? నన్ను ఒక అవకాశవాదనుకుంటుంది కదా. నేను చెప్పనా అంది. ఏమీ అనుకోదు, నేనే చెబుతాను, నువ్వు ఆ విషయం మర్చిపో అని చెప్పాడు. ఇంట్లో ఇల్లు వచ్చేయటంతో చైత్ర దిగి లోపలికి వచ్చేసింది. చైత్ర నేరుగా ఇంట్లోకి రాగానే హాల్లో శ్రీరామ్, ప్రసాదరావు, సుగుణ, లలితలు కూర్చుని హ్యాపీగా మాట్లాడుతూ ఉన్నారు. చైత్రకు అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి. ఆమె అమ్మా నాన్నలుడు చూస్తుంటే పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నట్లుగా లేదు. కొంచెం కూడా మొహమాటం లేకుండా చక్కగా వారి చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు. శిశిర్తో తనను ఎక్కడైనా పంపటానికి కూడా వెనుకాడటం లేదు. అసలు శిశిర్ సరైన సమయానికి తనను హాస్పిటల్కు ఎలా తీసుకుని వెళ్ళాడు? ఇవన్నీ బుర్రను తొలిచేస్తూ ఉన్నాయి. ఈ విషయాలను తన అమ్మా నాన్నలతో ఇప్పుడు వారుండే పరిస్థితులలో డిస్కస్ చేయకూడదు. శిశిర్ను అడిగినా కరెక్ట్గా సమాధానం వస్తుందో లేదో. శిశిర్ తల్లిదండ్రులను అసలు అడగకూడదు అనుకుంటూ తన మనోభావాలను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక తనలోనే దాచేసుకుంది. ఎలాగూ అందరం ఇక్కడి నుండి వెళ్ళవలసిందే. శిశిర్ ముంబైలో జాబ్లో జాయిన్ అయ్యేదానికి వెళ్తాడు. అంకుల్ వాళ్ళు అమెరికా వెళ్తారు. అప్పటిదాకా ఉండమని కోరినారు అని నాన్న చెప్పారు. తర్వాత నేను కూడా నాన్న వాళ్ళతో వెళ్ళి కొద్ది రోజులు వారితో ఉండి రావాలి అని నిర్ణయించుకుంది చైత్ర. ఈలోపు శిశిర్కు తన కుటుంబాన్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడిన శిశిర్కు ఒకసారి కృతజ్ఞతలు తెలియచేయాలని నిర్ణయించుకుని ఆ అవకాశం కోసం చూస్తూ ఉంది. చైత్ర తల్లిదండ్రులు ఇప్పుడు బాగా రికవర్ అయ్యారు. చైత్రకు కూడా ఇప్పుడు కొంచెం మనసు కుదుటపడింది. చైత్ర ఒకరోజు నిద్ర లేచి అలా ఇంటి పరిసరాలను పరికించటం మొదలెట్టింది. జానకమ్మ ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్లో బిజీగా ఉంది. ఇంటి ముందు రంగురంగుల గులాబీలు గుత్తులు గుత్తులుగా విరబూసి ఉన్నాయి. ఓవైపు మందారవనంలా ఉన్న అన్ని రంగుల మందారాలు రారమ్మని ఆహ్వానిస్తున్నట్టే ఉన్నాయి. మరోవైపు ఇంటి మీదకు అల్లించిన రాధామాధవం అప్పుడే ఎగబాగుతూ గుత్తులు గుత్తులుగా విరబూసే ప్రయత్నంలో ఉంది. ఇంకా కొన్ని చిన్న చిన్న పేరు తెలియని పూల మొక్కలు ఒక వరుసగా నాటి ఇంటి ముందు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆమె పువ్వులు పూచేసిన గులాబీ కొమ్మలను కత్తిరిస్తూ ఉంది. అన్ని మొక్కలకు ఎండిన పండిన ఆకులను తీసేస్తూ మొక్కల పాదుల్లో కొంచెం చిన్న పగుల లాంటి వస్తువుతో తవ్వుతూ నీళ్లు పడుతూ ఉంది. దూరం నుండి చూస్తున్న చైత్రను చూడగానే అమ్మలు ఇలారా అని పిలిచింది. ఇదిగో ఈ ఫోన్ నుండి శిశిర్కు కొంచెం కాల్ చేసి ఇస్తావు? నా చేతులు అంతా మట్టి అయి ఉన్నాయి అంది. చైత్ర కాల్ చేస్తూ ఉంది. ఎన్నిసార్లు చేసినా రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయటం లేదు. అంటే శిశిర్ ఇంకా నిద్ర లేవలేదన్నమాట. సరే నేనే వెళ్తానులే అంటూ ఆవిడ లేవబోయారు. ఏం కావాలి అంది చైత్ర. ఏమీ లేదు, శిశిర్ రూమ్ పక్కనే ఉన్న నా రూమ్లో రోజ్ మిక్స్ పౌడర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఆ మేడ మెట్లు ఎక్కలేక శిశిర్ను తీసుకుని రమ్మని చెబుదామంటే శిశిర్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే ఇంకా నిద్ర లేవలేదన్నమాట అనుకుంటూ లేవబోయింది. నేను తీసుకురానా అంటూ చైత్ర చకచక మేడపైకి వెళ్ళింది. శిశిర్ రూమ్ పక్కనే ఉన్న రూమ్లో షెల్ఫ్ నుండి రోజ్ మిక్స్ తీసుకుని శిశిర్ రూమ్ ఏటవాలుగా తీసి ఉంటే అంతసేపు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నాడో చూద్దామని అలా డోర్ ఇంకొంచెం ఓపెన్ చేసి లోపలికి చూసిన చైత్ర అలా బొమ్మలా నిలబడిపోయింది.